సామాజిక పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్ ఇదంతా కూడా గత ఎన్నికల్లో ఒక కీలక ప్రక్రియగా మారింది. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం అంటే 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే దానికి సంబంధించి కూడా వాలంటీర్లు ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ నియమించడం జరిగింది. అయితే వారందరూ కూడా ప్రభుత్వ సామాజిక పెన్షన్ని వారి ఇంటి వద్దకు తీసుకెళ్ళి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నికల నేపథ్యంలో వీరంతా కూడా వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్న నేపథ్యంలో వారంతా కూడా టెంపరరీ ఎంప్లాయీస్ అవడంతో ప్రభుత్వం అది ఎన్నికల అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని ఒక రూల్ అయితే తీసుకొచ్చింది. దానికి సంబంధించి కూడా వాలంటీర్లందరినీ కూడా కొంచెం దూరం పెట్టిన పరిస్థితి ఉంది. దాని తర్వాత ఆ ఎన్నికలలో ఏదైతే ఈ సామాజిక పెన్షన్ గురించి ఒక పెద్ద రగడ జరిగిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే 1 తారీఖు గతంలో ఎండల టైంలో ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వారందరూ కూడా సచివాలయానికి వచ్చి ఎదురు చూసిన నేపథ్యం అయితే జరిగింది. అప్పట్లో దానికి సంబంధించి కొంత వ్యవహారం కూడా అంటే అప్పట్లో ఉన్న అధికారులు కూడా కొంత వైసీపీకి ఫేవర్గా చేస్తున్నట్లుగా కూడా అప్పుడు ప్రతిపక్షం ఏదైతే అప్పుడు ఎన్నికల ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఆరోపణలు చేసిన నేపథ్యం. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో అధికారాన్ని అయితే చేజిక్కించుకుంది. అయితే చేజిక్కించుకున్న నేపథ్యంలో అది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ 2024లో అధికారాన్ని చేయించుకున్న తర్వాత మొదటిసారిగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేసినట్లుగానే గత 3 నెలలకు సంబంధించి కూడా 3,000 రూపాయలు, ఈ సంవత్సరం పెరిగిన పెన్షన్ 4,000 రూపాయలు, 4,000 గత పెన్షన్ 3,000 మొత్తం కలిపి 7,000 రూపాయలు. అంటే ఈ సంవత్సరం ఈ నెల పెన్షన్ 3,000 నుంచి 4,000కి పెరిగింది. పాత 3 నెలల బకాయి 3,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు కూడా ఈ నెల పెన్షన్ ఇంటింటికి తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సిఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే దానికి సంబంధించి కూడా బ్యాంకులకు కూడా కొన్ని సూచనలు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. పెన్షన్లకు కేటాయించిన డబ్బు ఏదైతే పెన్షన్ల పంపిణీకి సంబంధించిన నగదును ఏదైనా సరే శనివారం రాత్రిలోగా విత్డ్రా చేసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్లకి సిఎస్ నీరబ్ కుమార్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు రాత్రికే డబ్బుని ఏదైతే సచివాలయ సిబ్బంది కావచ్చు, అంటే సచివాలయానికి సంబంధించిన సిబ్బంది అందరితో కూడా ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఆ బ్యాంకులు ఈరోజు శనివారం సాయంత్రం డబ్బులు అందించిన పక్షంలో ఆదివారం రోజుకైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బును అందించాలని చెప్పి కూడా సిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఒక ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా జూలై 1వ తారీఖు 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేయాలని చెప్పి కూడా ఆదేశించారు. అదే రోజు 90% పెన్షన్ల పంపిణీ కూడా పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. ఏదైతే పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లు నిత్యం సమీక్షించాలని కూడా సిఎస్ ఆదేశించడం జరిగింది. అయితే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం కూడా అధికార ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఒక సీరియస్ వ్యవహారంగా చూస్తున్న నేపథ్యంలో అంటే ఏదైతే మొదటి నెల పెన్షన్ల పంపిణీ కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినట్లయితే అంటే ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మేము చేసిన పద్ధతి అంటే మేము ఇంటింటికి 50 మందికి ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికే ఇచ్చాము, వాళ్ళు చేయలేకపోయారు అని చెప్పి కొంత విమర్శలు ఎదురయ్యే నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకున్న నేపథ్యం మనకు కనపడుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా జూలై 1వ తారీఖు ఉదయం 6 గంటల నుంచే ఏదైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే పెన్షన్ మొదలు పెట్టాలని చెప్పి కూడా కలెక్టర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ అయితే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు ఒక లేఖ సామాజిక పెన్షన్దారులకు ఒక లేఖ కూడా విడుదల చేస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే పెన్షన్లు ఒక సవాల్గా తీసుకొని ఉదయం 6 గంటలకే స్టార్ట్ చేసి ఆ రోజే 1 తారీఖునే 90% పెన్షన్లు పంపిణీ చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తూ ఉంది.